మ్యామ్ చాలామంది గూడా డయాబెటిస్ ఉన్నవాళ్ళు సర్జరీకి వెళ్ళాలంటే భయపడుతుంటారు. సో, మోకాళ్ళ నొప్పులు గావచ్చు, లేదంటే నడుము నొప్పులు ఉన్నవాళ్ళు గావచ్చు. అట్లాంటి వాళ్ళు పీఆర్‌పీకి వచ్చారు అనంటే వాళ్ళ పెయిన్‌ని అనేది తగ్గించుకోవచ్చా అండి? యాహ్! సీ పీఆర్‌పీ ఏ పేషెంట్స్‌కి సూట్ అవుతుంది. సో, డయాబెటిస్ ఉంటే ఇది పీఆర్‌పీ వర్క్ అవుతుందా లేదా ఇది క్వెషనే లేదు. తప్పకుండా ఒక ఆప్షన్ ఉంది పీఆర్‌పీ. నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ ఉంది. బికాజ్ డయాబెటిస్‌లో అగైన్ ఇన్ఫెక్షన్‌కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. కొన్నిసార్లు అన్‌కంట్రోల్డ్ షుగర్ ఉంటే కష్టం అవుతుంది. యెస్. సో, యెస్. పీఆర్‌పీ మీనింగ్ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ. ఇది పేషెంట్ బ్లడ్ నుంచి బ్లడ్ తీస్తాను, ప్రాసెస్ చేస్తాము. మోకాలు నొప్పి ఉంటే మోకాల్లో ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే, ఫ్రోజన్ షోల్డర్ ఉంటే, యాంకిల్ ఇంజరీస్ ఉంటే వేరే వేరే ప్లేస్‌లో ఏ ప్లేస్‌లో డ్యామేజ్ ఉంటే నొప్పి తగిలింది కోసం పీఆర్‌పీ చేస్తున్నాను. ఓకే. సో, దానికి ఏ సెప్టిక్ ప్రికాషన్స్ ఫాలో చేస్తున్నాను. సో, ఇన్ఫెక్షన్‌కి ఆర్ వేరే రెస్ట్రిక్షన్స్ ఏమీ లేదు. ఓకే. యూజువల్‌గా డయాబెటిక్స్ పేషెంట్స్‌లో వాకింగ్ చెయ్యాలి. ఓకే. ఎందుకంటే షుగర్ కంట్రోల్ కోసం, ఇంకా మెటబాలిజం ఇంప్రూవ్‌మెంట్ కోసం తప్పకుండా వాకింగ్ అన్నీ చేయాలి. సో, మోకాలు నొప్పి ఉంటే, బ్యాక్ పెయిన్ ఉంటే వాకింగ్ రిస్ట్రిక్ట్ అవుతుంది. ఓకే. సో, ఈ పీఆర్‌పీ వల్ల తీసిన తర్వాత నార్మల్ లైఫ్ స్టైల్ అలాగే చేయాలి. వాకింగ్ అన్నీ చేయాలి.